అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. ఎంతకు మునిపే ధర్మవరం మాజీ వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఏం మాట్లాడుతాడో ఒకసారి చూద్దాం. లేదు, ఇది ఒక కొత్త సంప్రదాయము, ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు. ఇది మళ్ళీ రివర్స్. ఈ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఇతను ఒక చెరువుని ఆక్రమించి కబ్జా చేసి ఒక అతిపెద్ద విలాసవంతమైనటువంటి భవనం ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. లోపల గుర్రాలు, స్పోర్ట్స్ కార్లు, దందాలు, దౌర్జన్యాలు మామూలుగా కాదు. బయటికి జనాల్లోకి వస్తే మాత్రం అందరినీ ఆయనే ఉత్తరించినట్టు జనాల్లోకి వెళ్ళిపోతాడు. ఒక కెమెరా పెట్టుకుంటాడు, వెనకిద్దరు గన్మ్యాన్లు, చుట్టుపక్కల జనాలు. అక్కడ పోగానే ఒక పిల్లోడు ఉన్నాడు చదువుకునేవాడు, వాడి మీద ఒక చిన్న సెటర్ వేస్తాడు. ఏం రైట్రా, ఏం చేస్తూ ఉండవు నువ్వు, చదువుకుంటా ఉండవా అంటాడు. ఆ చదువుకుంటా ఉన్నా అంటే బాగా చదువుకో అంతే. ఇంట్లో పరిస్థితి లేనిది, వాళ్ళ పరిస్థితి ఆర్థికంగా ఎలా ఉంది, వాళ్ళని ప్రభుత్వం ద్వారా ఎలా నిలబెట్టాలి, చదువుకోకపోతే చదువుకోలేకని పరిస్థితి ఉంటే ఎలా సహాయం చేయాలని ఉండదు. ఆ పిల్లోడిని అడుగుతాడు, వాడు చెప్తాడు, ఊ కొడతాడు, నేను ఉన్నానంటాడు, వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ పునుగుల బండు పానీపూరి బుడి దగ్గరికి వెళ్తాడు. ఏమ్మా పానీపూరి ఉండదా అంటాడు. ఆ ఉన్నదయ్యా అంటే ఆ పానీపూరి బుడి దగ్గర ఒక 100 రూపాయలు ఇచ్చి కొనుక్కునేసి ఏమ్మా బాగున్నావా అని అడిగేసి వెళ్ళిపోతాడు. ఏదో 100 రూపాయలతో కొనేస్తే ఆవిడ బాగుపడిపోద్దా? ఆవిడ జీవితాన్ని నిలబెట్టాలంటే ఏం చేయాలి? ఆవిడ జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి? ఆవిడకి ఏమి సమస్యలు ఉన్నాయని అడగాలి. పానీపూరి బండి దగ్గర 100 రూపాయలు పెట్టి కొంటేనో ఆవిడ సరికొత్త జీవితంలోకి వెళ్ళదు. ఇలానే చేశాడు. అందరిలోకి వెళ్ళడం, యోగక్షేమాలు అడగడం, కెమెరాలో బంధించడం, డబ్బాల మీద డబ్బాలు కొట్టి యూట్యూబ్లో దాన్ని పెట్టడం, అంతే తప్ప ప్రజలకి ఏమీ చేసింది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాలు పోసే వ్యక్తి వస్తాడు, ఒక పేపర్ వేసే వ్యక్తి వస్తాడు, మన ఇంట్లో వేస్తాడు, ఏమో బాగున్నారా అని అడుగుతాడు. ఆ బాగున్నావు నాయన అంటారు. అంత మాత్రాన్ని అతను నిలబడితే మనం ఓట్లు వేస్తావా? సేమ్ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా పలకరింపుల స్టారు, డబ్బా స్టారు, యూట్యూబ్లో ఫేమస్ అవ్వడానికి పాకులాడే స్టారు తప్ప ప్రజలు అతన్ని విశ్వసించలేదు. పలకరింపుల వల్ల ఓట్లు రావు. ప్రజలకి పలకరించి సమస్యలు కనుక్కొని ఆ సమస్యలకి సానుకూలంగా స్పందించి ఆ సమస్యల మీద ఒక యుద్ధం చేసి వాళ్ళని గెలిపిస్తే, వాళ్ళ పైకి తీసుకొస్తే ఓట్లేస్తారు. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పద్ధతి కాదు. వస్తుంది అనే ఒక భయాందోళనమైన పరిస్థితిని చూస్తున్నాము. మీరు ఎట్లాగో బడులు, హాస్పిటల్లో రిపేర్లు చేపిలేరు, నీట్గా చేపిలేరు. నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది. ఇది సెంట్రల్ జైల్స్ అన్ని కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే. ఈయన చెప్తున్నాడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, ఆయన ఒక మాట చెప్పాడు. అది మామూలు డైలాగ్ కాదు, ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళేటప్పుడు కూడా చెప్పేది ఈ ఉత్తుత్తి మాటలే. ఆయన చెప్తున్నాడు జైళ్ళు ఉన్నాయి, మీరు స్కూలు, హాస్పిటల్ ఎలాగో రెనోవేట్ చేయలేదు, మరమ్మతులు చేయలేదు, కనీసం ఈసారికి జైలు రెనోవేట్ చేసి పెట్టండి. మీరందరూ 2029లో మేము గెలవగానే కలగంటున్నాడు. మేము గెలవగానే మీరందరూ ఆడికి వెళ్ళబోతున్నారు అంటున్నాడు. దానికి ఈయన మామూలుగా నవ్వడంలే అని నవ్వుతున్నాడు. ఈయన నేను ఇప్పుడే చెప్తున్నా, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి జైళ్ళు రెనోవేట్ చేయడం కాదు, ఇప్పుడు అర్జెంటుగా కొత్త జైలు కావాలి. పాత జైళ్ళన్నీ మీ వాళ్ళు వల్ల హౌస్ఫుల్ అయిపోయినాయి, ఇంకా జైలు లేవు, కొత్త జైలు కావాలి. అక్రమాలు, అన్యాయాలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, దౌర్భాగ్యాలు, దందాలు చేసిన వాళ్ళు, మైన్స్, వైన్స్, గ్రావిల, ఇసుక లేపేసిన వాళ్ళు, అదే కాకుండా బూతులు తిట్టిన వాళ్ళు, బూతులు తిట్టించిన వాళ్ళు, భూ కబ్జాలు చేసిన వాళ్ళు అందరూ కూడా జైలుకి వెళ్ళబోతున్నారు. రెడ్ బుక్ లో ఏదైతే రాశారో తప్పు చేసిన వాళ్ళని సాక్ష్యాలతో సహా లోపలికి పంపించడమే రెడ్ బుక్. ఆ రెడ్ బుక్ నిండిపోయి ఉంది. మీ వాళ్ళందరికీ ఇప్పుడు జైలు లేరు, మీ వాళ్ళందరికీ ఇప్పుడు జైలు లేవు. అంతకుముందు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా జైలు కిటకిటలు ఆడిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా కొత్త జైలు కావాలి. నేను ఇప్పుడు ఒకటి కోరుకుంటున్నా, ఈ మధ్య నీకు పని లేదు, ఖాళీగా కూర్చొని ఉండవు, నీకు పని కావాలంటే మీ వాళ్ళందరూ కూడా కేసుల మీద ప్రూఫ్లతో సహా జైలుకి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళు. నీకు యోగక్షేమాలు అడగడం బాగా ఇష్టం కదా, అక్కడికి వెళ్ళు. ఏమన్నా కడుపు పెరిగిపోండి అనేది జైలు భోజనం బాగుండదా ఏంది? ఏమన్నా చెమట పట్టిందే, ఫ్యాన్ లేదా, ఫ్యాన్ వేయలేదా? ఏమన్నా నీకు బెయిల్ ఇంకా రాదా ఏంది? ఏమన్నా నువ్వు బాగుండావా? ఏదో రాళ్ళు కొట్టిస్తా ఉండాలి, 2 గంటలు వస్తా ఉన్నాయి నీకు అని చెప్పి వాళ్ళని అడుగు. వాళ్ళు ఏమన్నా మధ్యలో పొరపాటున అన్నెక్కడా అన్నారనుకో, నేను అన్నకి చెప్తాను అనబాకు, ఒరే అన్నే ఈడీ కేసుల మీద, లెక్కర్ స్కామ్ మీద అన్న కూడా ఎడకే రాబోతున్నాడు, అందరూ ఇక్కడే కూర్చొని అసెంబ్లీలో మాదిరి ఇక్కడే మాట్లాడుకోండి అని చెప్పు. ఈయనంట 2029లో మళ్ళీ ప్రభుత్వం మీద వస్తుందా? కలగను.
దుప్పటేసుకో, దుండేసుకో, కింద చాపేసుకో, మంచిగా కలగను, అప్పుడు వస్తుంది వైఎస్ఆర్సీపీ హయం. అంతే తప్ప జీవితంలో ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ అనేది అధికారాన్ని తీసుకోలేదు. కాబట్టి నేను చివరిగా చెప్పేది ఒకటే, జనాల్లోకి వెళ్ళి నటించినంత మాత్రాన జనాలు కూడా నటిస్తారంతే, కానీ ఓట్లు మనకు వీరు. గుడ్ బై.